స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 60 days డిసిప్లిన్ ట్రేడింగ్ ఛాలెంజ్ యొక్క వీడియో ఇది. అండ్ దీంట్లోనే నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఏవైతే మన రూల్స్, ముఖ్యంగా ఒక 5 to 7 రూల్స్ ఏవైతే ఉంటాయో మనకి డిసిప్లిన్డ్ ట్రేడర్గా మారడానికి, ఈ వీడియోలో మొత్తం ఆ రూల్స్ ఏంటి, అలానే ఒక ట్రేడింగ్ జర్నల్ కూడా. ట్రేడింగ్ జర్నల్ అంటే ఏంటి అంటే కనుక మనం ఒక డైరీ లాంటిది అనమాట. ఓకే, ఒక ట్రేడింగ్ డైరీ. రోజు కూడా మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో, ఎగ్జిట్ ఎక్కడ తీసుకున్నామో, సో రూల్స్ ఫాలో అయ్యామా లేదా అనేసి. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇమీడియట్గా ఒక 10,000ని ₹1,00,000 లేకపోతే ఒక 30,000ని 5 లక్షలుగా మార్చేయడమో కాదు. షార్ట్ టర్మ్లో మనం రిచ్ అవ్వడం అయితే కాదు. లాంగ్ టర్మ్లో డిసిప్లిన్డ్గా ట్రేడర్గా మారడం ఎలా, అలానే డిసిప్లిన్తో లాంగ్ టర్మ్లో వెల్త్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకు తెలిసిన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఓకే, మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి అబ్బాయి, విప్రోలో కంపెనీలో జాబ్ అయితే వచ్చింది. ఐటీ కంపెనీలో, మనందరికీ తెలిసిందే. సో దాంట్లో ఉండేటప్పుడు అతనికి బజాజ్ డిస్కవరీ, ఓకే, మీకు ఈ బండి గుర్తుంటుంది, బజాజ్ డిస్కవరీ అనేసి. సో అప్పట్లో రోడ్స్ మీద ఎక్కువ పల్సర్తో పాటు డిస్కవరీ దొరికేది. ఈ బజాజ్ పల్సర్ని మనోడు ఏంటంటే ఈఎంఐలో తీసుకున్నాడు, అంటే ఫైనాన్స్లో తీసుకున్నాడు అనమాట. అప్పట్లో ఫైనాన్స్ అంతా ఎంత ఉండేది, 1,500 2,000 పర్ మంత్ ఉండేది. ఓకే, సో అతనికి ఏంటంటే కార్స్ అంటే కొద్దిగా ఇష్టం. జనరల్గా బాయ్స్ అందరికీ కార్స్ అంటే ప్యాషన్, ఇష్టం ఉంటాయి కదా. సో ఇతను ఏంటంటే ఒకరోజు వాల్ పేపర్స్ అన్నీ ఎతుకుతున్నప్పుడు ఇతనికి జనరల్గా స్కార్పియో అంటే చాలా ఇష్టము. ఓకే, సో వాల్ పేపర్స్ ఎతికేటప్పుడు స్కార్పియో ఏదైతే ఉందో, ఓకే, దాన్ని కలర్ ప్రింట్అవుట్ తీసుకుని వాడి వార్డ్రోబ్లో పెట్టుకున్నాడు. వార్డ్రోబ్ అంటే తెలిసిన బట్టలు పెట్టుకునే అల్మారాల దాంట్లో పెట్టుకున్నాడు అన్నమాట, పోస్టర్ అంటించుకున్నాడు. ఓకే, అది రోజు చూస్తూ ఉండేవాడు అనమాట. సో ఎప్పటికైనా కొంటామా కొనలేమా, ఈ దాంట్లోనే ఎప్పటికైనా కొంటాం అనుకుంటానే మనసులో ఉండేవాడు. ఓకే, కట్ చేస్తే ఒక 3 years తర్వాత ఇది అతని ఫోటో యాక్చువల్గా. సో ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎవరో కాదు, నేనే. సో నాకు ఆ టైంలో అయితే దీన్ని మేనిఫెస్టేషన్ అంటారని కూడా నాకు అయితే సీరియస్లీ తెలీదు, టు బీ హానెస్ట్. ఓకే, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనకి ఏదైనా సరే ఒకటి కావాలి అనుకుంటే కనుక మనం మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలన్నమాట. సో మనం ఈ గోల్ని రీచ్ అవ్వాలి, లేకపోతే మన టార్గెట్ ఇది, మనం ఇంత డబ్బులు సంపాదించాలి అనేసి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మేనిఫెస్టేషన్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది ద సీక్రెట్ బుక్ గురించి. ఓకే, సో సీక్రెట్ గురించి ఇప్పుడు ఎందుకు, మనం ట్రేడింగ్ కదా సంబంధించింది కదా ఉన్నాము, ఈ ట్రేడింగ్ ఛాలెంజ్ డిసిప్లిన్లో కదా ఉన్నాము అంటే కనుక మనం మాట్లాడుకునేది ఇప్పుడు ట్రేడింగ్ సైకాలజీని గురించి. ట్రేడింగ్ని, సైకాలజీని విడిగా అయితే చూడలేం. సో ఈ స్టోరీ అంటే నా స్టోరీ ఎందుకు చెప్పాను అంటే కనుక ఎప్పుడైతే మనం సబ్కాన్షియస్ మైండ్కి పదే ఒక అంశాన్ని గురించి మనం రెగ్యులర్గా ఫీడింగ్ ఇస్తూ ఉన్నామో, మనకి ఇది కావాలి అని, ఖచ్చితంగా మనకి ప్రకృతి కావచ్చు, విశ్వవ్యాప్తంగా కావచ్చు, ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనం అనుకున్నది మంచైనా చెడైనా సరే ఆ విశ్వం మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో దీన్ని ట్రేడింగ్ రిలేటెడ్గా ఎలా అంటే కనుక, సో లాస్ట్ టైం కూడా మనం డైలీ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు, ఎప్పుడైనా సరే మనం ఒక 20 days జనరల్గా ఉండేటటువంటి నానుడు అది, ఒక 20 days ఒక పనికి గనక రెగ్యులర్గా ఒక పద్ధతికి, ఒక ప్రాసెస్కి మనం అలవాటు పడితే కనుక అది చాలా వరకు మనకి సబ్కాన్షియస్లో అలవాటుగా మారుతుంది. సో ఈ డిసిప్లిన్ ట్రేడింగ్ ఛాలెంజ్ కూడా 60 days అంటే 3 months ఉంటుంది. లాస్ట్ టైంలో వీడియోలో కూడా చెప్పుకున్నట్టు ఎవ్రీ మంత్కి 20 days ట్రేడింగ్ డేస్ ఉంటే కనుక 60 days అంటే 3 months వస్తుంది. సో 3 months కూడా మనం కంటిన్యూగా డిసిప్లిన్డ్గా ఉండడం అవసరం. అండ్ ఇక్కడ మనం ఎంత ప్రాఫిట్ వచ్చిందని కాదు. ఓకే, ఒక 10,000 అవనివ్వండి, మీ క్యాపిటల్ 1,00,000 అవనివ్వండి, 50,000 అవనివ్వండి, 10 లక్షలు అవనివ్వండి, ఎంతైనా సరే ఈరోజు
డిసిప్లిన్డ్గా చేసామా లేదా. అవుట్కమ్ వచ్చేసి వదిలేసేయండి. ఓకే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన ప్రయత్నం మనం చేయాలి, అవుట్కమ్ అనేది వదిలేసేయండి. సో అది కూడా నేను స్ట్రాటజీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రాంలో కూడా చాలా ఉన్నాయి, అండ్ కన్సిస్టెంట్గా మేమైతే 5 to 6 years నుంచి యూజ్ చేస్తున్నటువంటి అండ్ ఏదైతే యాప్లో టీచింగ్ ఇస్తున్నటువంటి స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు హై అక్యూరసీ స్ట్రాటజీస్ కావాలి అనుకుంటే కనుక ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ మరి ప్రైస్ యాక్షన్ కానీ డెఫినెట్గా లింక్స్ వచ్చి కింద ఉంటాయి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. సో ఇంకా మన రూల్ బుక్లోకి వెళ్ళిపోతే కనుక ఈ షీట్ ఏదైతే ఉందో, ఓకే, ట్రేడింగ్ లాగ్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకర్ అనేసి మీకు ఇది యాప్లో ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ టీటీఎస్ ట్రేడింగ్ లాగ్ అని టైప్ చేయండి, మన టెలిగ్రామ్లో గ్రూప్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ రూల్ వచ్చి రిస్క్ మేనేజ్మెంట్. నెవర్ రిస్క్ మోర్ దెన్ 1 to 2% ఆఫ్ యువర్ టోటల్ క్యాపిటల్ ఆన్ ఏ సింగిల్ ట్రేడ్. ఓకే, మనకి 1 lakh క్యాపిటల్ కనుకుంటే ఈజీగా క్యాలిక్యులేషన్ కోసం ఒక 1000 నుంచి 2000 కన్నా ఎక్కువ అయితే రిస్క్ అయితే చేయొచ్చు. అండ్ ఎంట్రీ క్రైటీరియా, డిఫైన్ స్పెసిఫిక్ కండిషన్స్ దట్ మస్ట్ బీ మీట్ బిఫోర్ ఎంట్రింగ్ ఏ ట్రేడ్. సపోజ్ మీరు మూవింగ్ యావరేజ్ మీద ట్రేడ్ చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ ఇస్తేనే, ఒకవేళ ఇన్ కేస్ లైవ్ లెవెల్ ట్రేడ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఆ లైవ్ లెవెల్స్ పైన 5 minutes కానీ 10 minutes కానీ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. అదర్వైజ్ ఆ రోజు ట్రేడ్ అయితే లేదు. ఒకవేళ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ డ్రా చేస్తాం, బట్ మార్కెట్ ఆ రోజు అంతా కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది, అలాంటి టైంలో నో ట్రేడ్, స్ట్రిక్ట్లీ నో ట్రేడ్. అలాంటప్పుడే మనం ఎక్కువ పోగొట్టుకుంటూ ఉంటాము, ఎందుకంటే రోజు కూడా ట్రెండింగ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో మన ఎంట్రీ క్రైటీరియా చాలా ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకే, అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఎలా ఉండాలి అంటే సెట్ ఏ ప్రీ డిఫైన్డ్ ఎగ్జిట్ స్ట్రాటజీ. ముందుగానే ఒక స్ట్రాటజీ అంటూ అనుకోండి, అది ఎయిదర్ టార్గెట్ ప్రైజా, ట్రైలింగ్ స్టాప్ లాసా, లేకపోతే మనం 1:1 తీసుకుంటున్నామా, 1:3 తీసుకుంటున్నామా అనేది ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా పెట్టుకొని అండ్ వచ్చిన ప్రాఫిట్స్ని ఇమీడియట్గా లాక్ చేయడం కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, అది ప్రాక్టీస్లో స్లోగా వస్తుంది. సో దట్ ఏంటంటే మనకి మినిమైజ్ అవుతుంది లాసెస్ అనేది. జనరల్గా నేను చెప్తూ ఉంటాను రెగ్యులర్గా, మన లాసెస్ గురించి పట్టించుకుంటే కనుక ప్రాఫిట్స్ అనేవి మార్కెట్ పట్టించుకొని మనకి అకౌంట్లోకి క్రెడిట్ అయితే చేస్తుంది. సో ఎస్ ఆర్ నో, ఇది కరెక్టేనా కదా? ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పొజిషన్ సైజ్. ఎప్పుడైతే మనకి 1 to 2% రిస్క్ వచ్చేలా ఉంటుందో ఆ విధంగా పొజిషన్ సైజ్ని అయితే మనం చేసుకోండి. ఓకే, అండ్ రివ్యూ అండ్ రిఫ్లెక్ట్. ఓకే, రివ్యూ ఈచ్ ట్రేడ్ ఆఫ్టర్ క్లోజింగ్ ఇట్. ప్రతిరోజు కూడా మనం మార్కెట్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ట్రేడ్ని అయితే రివ్యూ అయితే చేసుకోండి, రాసుకుని. ఆ షీట్ కూడా దీంట్లోనే మీకు ఇస్తున్నాను. ఓకే, సో ఏంటంటే ఎక్కడ తప్పు అయింది, ఎక్కడ రాంగ్ అయింది అనేసి. మనం చేసేటటువంటి మిస్టేక్స్ మ్యాక్సిమం ఒక 5 to 10 ఉంటాయి, అంతకు మించి మిస్టేక్స్ ట్రేడింగ్లో ఎక్కువ రావు. సో స్లోగా 10 మొత్తం కంప్లీట్గా చేసుకోవాలంటే మనతోనే అయ్యే పని కాదు. మనం కూడా మనుషులమే, మనకి ఎమోషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఓకే, సో అవన్నీ కంప్లీట్గా ఓవర్కమ్ అవ్వాలంటే అవ్వదు. అట్లీస్ట్ ఒక 5 మేజర్గా ఎటువంటి మన ఇంపాక్ట్ పడుతుందో మన అకౌంట్కి అవి చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అవాయిడ్ ఓవర్ ట్రేడింగ్. డు నాట్ ట్రేడ్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్ ఆర్ బోర్డమ్. ఆఫీస్లో వర్క్ లేదనో, లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నామనో, బోర్ కొడుతుంది, ఇక్కడ లాంగ్ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ షార్ట్ వెళ్తే బాగుంటుంది, అలాంటివి వద్దు. కంపల్సరీ మీరు డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ట్రేడ్ చేస్తుంటే ఆ ఉన్న మూమెంట్లోనే చేయండి. లేదు ఏదో ట్వీట్ చూశాను, లేదా ఏదో న్యూస్ చూశాను, నిఫ్టీ 25Kకి వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి ఇంకా ఎవరో టార్గెట్ ఇచ్చారు 27, ఇప్పుడు వెళ్ళిపోదాము, ఈ టైప్లో అస్సలు అలాంటివి మాత్రం కంప్లీట్గా చేయొద్దు. డిసిప్లిన్ ట్రేడింగ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, కీప్ up to date with the market news events that could impact your trades. Avoid trading during highly volatile events if doesn't ఫిట్ యువర్ స్ట్రాటజీ. రీసెంట్ టైంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బడ్జెట్ స్ట్రాటజీ. ఓకే, నేను వీడియో సపరేట్గా డెడికేటెడ్గా ఒక వీడియో చేశాను, దాంట్లో కూడా చెప్పాను క్లియర్ కట్గా వద్దు, మనం అవాయిడ్ చేసేద్దాము ఎస్పెషల్లీ చిన్న క్యాపిటల్ ట్రేడర్స్ అని. అండ్ డైలీ వీడియోలో చెప్పాను, అండ్ టెలిగ్రామ్లో చెప్పాను, చాలామంది సేవ్ అయ్యారు. బట్ కొంతమంది మేబీ ఆ మెసేజ్ మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అప్పుడు కొంచెం ఎమోషన్స్కి టెంప్ట్ అయ్యి ఉండొచ్చు. ఏదైతే ఉంటాయి కదా టీవీ న్యూస్లో కానీ, ఇవన్నీ కూడా ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా లైక్
మోడీ గవర్నమెంట్ రాదు అనేసి పుట్స్లో చాలామంది వేసుకొని అండ్ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా. సో వాటికి ఎక్కువ వాల్యూ అయితే ఇవ్వద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్ అండ్ పేషెన్స్. ఫాలో యువర్ ట్రేడింగ్ ప్లాన్ కన్సిస్టెంట్గా. ఓకే, ఈరోజు ఫాలో అయ్యాను, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, రేపు మార్కెట్ మనకు తెలిసిపోయింది, మనం ఎటు వెళ్తే అటు మనకి ప్రాఫిట్ ఇచ్చేస్తుంది. నో 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 మార్కెట్ రెగ్యులర్గా మనకి లెసన్స్ నేర్పిస్తూనే ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉంటే మాత్రమే డబ్బులు వస్తాయి. డిసిప్లిన్ లేదు కన్సిస్టెంట్గా అంటే మాత్రం డబ్బులు రావు, రాసి పెట్టుకోండి. ఓకే, అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. రెగ్యులర్లీ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అబౌట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, మార్కెట్ అనాలిసిస్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అడాప్ట్ అండ్ రిఫైన్ యువర్ స్ట్రాటజీస్ యాజ్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్. జనరల్గా అంతే కదా, మనం ఉండే కొద్దీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. మనం డే 1లో ట్రేడింగ్ వేరు, ఒక 1 year తర్వాత వేరు, ఇప్పుడు వేరు కదా. సో వాట్ ఎవర్ యూ లెర్న్డ్ అనేది ఇంపార్టెంట్. అండ్ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మన లెర్నింగ్స్ని మనీగా ఎంతవరకు కన్వర్ట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రికార్డ్ కీప్ ఎ డీటెయిల్ జర్నల్ ఇంక్లూడింగ్ ద రేషనల్ బిహైండ్ ఈచ్ ట్రేడ్. అంటే రీజన్ ఇది, అందుకని నేను తీసుకున్నాను అనేసి. యూజ్ ద జర్నల్ టు ట్రాక్ పర్ఫార్మెన్స్ అండ్ ఐడెంటిఫై. ఓకే, ఆల్ ద బెస్ట్ తెలుగు ట్రేడర్స్. అండ్ ట్రేడింగ్ జర్నల్ ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ డేస్ ఉంటాయి, డేస్ అరౌండ్ ఒక 60 ఇచ్చాను నేను. సో దీంట్లో కావాలంటే మీరు తర్వాత కంటిన్యూ చేసుకోండి. అండ్ డేట్, టైమ్ అండ్ ఇన్స్ట్రుమెంట్, నిఫ్టీయా, బ్యాంక్ నిఫ్టీయా, స్టాక్సా, అండ్ లాంగ్ వెళ్ళరా, షార్ట్ వెళ్ళరా, ఎంట్రీ, ఇవంతా కూడా మనకి జస్ట్ 3 to 4 minutes టైం పడుతుంది. సో ఇవన్నీ చెయ్యాలా మన ట్రేడింగ్లో అంటే సి ఫ్రెండ్స్, అది ఏదైతే మనకి డిసిప్లిన్ రావాలో, మనకి ఒక డ్రీమ్స్ ఉంటాయి, దాన్ని అచీవ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఒక థాట్ ఉండాలి. ఇది మన ఈ వేలో వెళ్తే మనం ఈ డ్రీమ్ని అచీవ్ అవుతాం అనేసి. సో దానికోసం ఖచ్చితంగా కష్టపడాలి. సింపుల్గా ఒక టీ షాప్ ఫ్రాంచైజీ పెట్టుకోవాలంటేనే మనకి 5 lakhs అవుతుంది. ఓకే, 5 lakhs పెట్టేసి ఎవరన్నా టీ మాస్టర్స్ని పెట్టేసి మనం వదిలేస్తామా? ఖచ్చితంగా మనం వెళ్ళి అక్కడ కూర్చుంటాం కదా. మార్నింగ్ 4 o'clock or 5 o'clock అయితే ఓపెన్ చేయాలి. ఖచ్చితంగా అట్లీస్ట్ 5 o'clock లేకపోయినా 6 o'clock అయితే అక్కడ ప్రెజెంట్ అయితే అవ్వాలి కదా మనం. సో ఆ కష్టపడిందో అవ్వదు కదా, లేకపోతే ఏం జరుగుతాయో మీకు తెలిసిందే కదా. ఓకే, సో ఖచ్చితంగా దీనికి ఆ హోంవర్క్ చేసినప్పుడే అవుతుంది. అండ్ ఎవరైతే సెబీ కానీ ఎన్ఎస్సి కానీ మనకి ఏదైనా బ్రోకరేజ్ అకౌంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏది 10 out of 9 మాత్రమే సక్సెస్, 1 అనేసి. సో ఆ 1లో ఉండడం అయితే చాలా కష్టం. నేనే చెప్తున్నా, 1లో ఉండడం అయితే కష్టమే, చాలా కష్టం. కానీ మనకి ట్రేడర్స్ అనేవాళ్ళు 10 మంది కాదు కదా. ఓకే, 1 కోటి మంది వేసుకోండి. 1 కోటి మందిలో అంటే ఏదైతే ఆ 10% ఉందో, సో మన కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 కోటి మంది, ఓకే, 1 కోటి మంది ట్రేడర్స్ ఉన్నారనుకోండి. దాంట్లో 10% అంటే ఎంత? 10 lakhs, రైట్? సో 10 lakhs పీపుల్లో మనం ఉండలేమా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ షీట్ కనుక మీరు పక్కాగా ఫాలో అయితే ఐఎమ్ షూర్, రాసిస్తాను, డామ్ షూర్, మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. ఎంత ఉంటారు అనేది నేనైతే చెప్పను, కానీ ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. నాట్ ఓన్లీ 60 days, మీరు ఇది కంటిన్యూ చేసినంతకాలం మీరు మార్కెట్స్ నుంచి డబ్బులు అయితే తీసుకుంటారు, అదైతే ఫర్ షూర్. అండ్ ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్ అండ్ పొజిషన్ సైజ్, స్టాప్ లాస్, టార్గెట్, యాక్చువల్ ప్రాఫిట్, ట్రేడ్లో ఎంతసేపు ఓకే మీరు హోల్డ్ చేయగలిగారు అనేది దీనివల్ల తెలుస్తుంది. దీని మెయిన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మీరు కాల్ వచ్చి 300లో తీసుకున్నారు, ఓకే, ఇమీడియట్గా అది 350కి వెళ్ళిపోయింది, మీరు బుక్ చేసి వస్తారు అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్, మేబీ ఒక 2 or 3 minutes అనుకుందాం. కానీ అది ఎండ్ ఆఫ్ ది డే 800-900కి వెళ్ళింది అంటే మనం ఎక్కువసేపు ట్రేడ్లో ఉండలేకపోతున్నాము. సో దానికి ఏం చేయాలి అనేది మనం ఇక్కడ మనం ఏదైతే లెసన్ లెర్న్ అని ఉందో అక్కడ మనం చేసుకోండి. స్క్రీన్ షాట్స్ కావాలనుకుంటే మీరు ఎక్సెల్లో వేసుకోవచ్చు. సో ఇది కొంచెం మీకు మోటివేట్ అవుతుంది. అండ్ ఎమోషనల్ స్టేట్ అనేది, ఆ రోజు మనం ఏమన్నా ఎక్కువ గ్రీడ్ అయ్యిందా, మన టార్గెట్ రోజుకి 3000 5000, ఓకే, 5600 వచ్చింది, ఇంకా ఆపేసేయండి అంతే. నో మ్యాటర్ వాట్, మార్కెట్ ఎటుపోయినా పర్లేదు, రేపు మనకి ట్రేడింగ్ ఉంది, ఇవాళ మనకి డైలీ అనాలిసిస్ కూడా వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా అలాంటివి వదిలేసి రేపు మళ్ళీ ఆపర్చునిటీస్ ఉంటే మార్కెట్ ఎక్కడికి పోదు, మనం ఎక్కడికి పోము, మనం బతుకున్నంత వరకు మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మొత్తం కంప్లీట్గా ట్రాక్ చేసుకోండి. మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో మన అడ్మిన్స్ ఉంటారు, వాళ్ళని కూడా కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా మీరు ట్రేడింగ్లో స్ట్రాటజీస్ కానీ
ట్రైలింగ్ ప్రాఫిట్ ఎలా చూడాలి అండ్ స్టాప్ లాసెస్ తక్కువ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి విషయాలు ఇంకా క్లియర్ కట్గా మీకు కావాలి అనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అండ్ ప్రైజ్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మంత్లీ 1000 కన్నా తక్కువే ఉంటాయి, అంటే 3,000 to 4,000 మధ్యలోనే ఉంటాయి కోర్సెస్ కూడా. సో అన్ని రకాల క్యాపిటల్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా కోర్స్ అయితే డిజైన్ చేశాము. అండ్ దాంట్లోనే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ మెసేజ్ మీ ఆర్ కాల్ మీ. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ట్రేడర్స్. ఈ 60 days తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంది, మీ ట్రేడింగ్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేటటువంటిది డైలీ అనాలిసిస్ వీడియోలో మీరు క్లియర్ కట్గా నాకు మెన్షన్ చేయండి. ఏమైనా ఉంటే కూడా నాకు టెలిగ్రామ్లో పింగ్ చేయండి. నేను డెఫినెట్గా ఏదో మీ దగ్గర కోర్స్ బై చేస్తేనే మీరు సపోర్ట్ చేస్తారా అనేం లేదు. మన తెలుగు ట్రేడర్స్ అందరూ కూడా మంచిగా బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ బిల్డింగ్ మీద జెండా పాతాలి, అదే మన టార్గెట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.